ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశానికి అడుగు పెట్టబోయే ముందు అక్కడ ఉన్న వారందరిలోకి ఏం పుట్టించాడు? భయాన్ని పుట్టించాడు. రాహాబు అదే కదా సాక్ష్యం చెప్పింది. ఏమనింది? అయ్యా, మిమ్మల్ని గూర్చిన వార్త మాకు చెవున పడగానే అయ్యో మాకు భయం వేస్తుందయ్యా, ఒక్కరు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదయ్యా, భయపడి వణికిపోతున్నారయ్యా అని చెప్పింది. భయపడి వణికిపోతున్నారయ్యా అని చెప్పింది. అంటే ఎవరు అక్కడ రాహాబు అనే వేశ్యకు తెలియచేసేలా చేశారు? దేవుడే కదా. యెహోషువ వెళ్ళి ఏమైనా మాట్లాడా? లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి చెప్పారా? లేదు కదా. దేవుడే భయం పుట్టించాడు. అందుకనే నీ శత్రులకు శత్రువే ఉంటానంటాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతాం, అప్పుడు శత్రులకు